హాయ్ గైస్, వెల్కమ్ టు సౌదీ ఫుడీ వ్లాగ్. ఈరోజు ఎక్కడంటే రియాద్ జూ. ఎండలో మాడడానికి వెళ్తున్నాం రియాద్ జూకి. మేము వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉంది. ఇక్కడ గావా ఇస్తున్నారు స్టార్టింగ్లో, వాళ్ళ ట్రెడిషనల్ టీ లాగా. వీడియోలో చాలా బాగుంది, క్లైమేట్ కనిపిస్తుంది. బట్ ఎండకి ఏడికి నన్ను అడిగితే ఇది బెస్ట్ టైం కాదు. వింటర్లో వెళ్తే ఓకే, బట్ ఇప్పుడు మాత్రం బెస్ట్ టైం కాదు. ఎండలో మాడిపోతారు అందరూ. ఇది చూడ్డానికి స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఉంటుంది జూ. అక్కడ ఇట్లా ఉంటాయి స్వాన్స్ అన్నీ. ఫ్లమింగోస్ అంటే చూడ్డానికి బాగుంటాయి ఇక్కడ. ఇది ఒక్కటే కొద్దిగా బాగుంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది మైండ్కి. ఎందుకంటే చెట్లు ఎక్కడ చూడం కాబట్టి, ఇక్కడ కొద్దిగా చెట్లు చూస్తాం కాబట్టి బాగుంటుంది అంతే. ఇక్కడ నేను శాంసంగ్ ఫోన్ నుంచి జూమ్ చేసి చూపిస్తుంటే చీతా కనిపిస్తుంది. అక్కడ అసలు ఏం కనిపించలేదు, అది ఎక్కడో ఉన్నట్టుంది. పాపం యానిమల్సే చాలా మాడిపోయి ఉన్నట్టుంది, డల్గా ఉంది. నాకు యానిమల్స్ గురించి చాలా తక్కువ తెలుసు. ఏదో జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ అన్నీ డల్గానే ఉన్నాయి. అందరు ఈ ఎలిఫెంట్ని చాలా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ పీకాక్ ఏదో కొన్ని బర్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇది 1 అవర్లో తిరిగేయచ్చు, పెద్దగా ఏమీ ఉండదు, పెద్దదేం కాదు. ఇక్కడ వైల్డ్ గోడ్స్, అడెక్స్ అని, బియర్ అని అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక 1 అవర్ 45 మినిట్స్ నైస్ వాకింగ్ అని చెప్పొచ్చు. జీబ్రా ఉంది ఇక్కడ. ర్యాట్స్ లాగా ఉన్నాయి, అవి ఏందో నాకు సరిగ్గా తెలీదు. దాని తర్వాత వెళ్తే ఇక్కడ మన ఇండియన్ గోట్ కూడా ఉంది. ఇండియన్ గోట్ వెరైటీ. ఇది వచ్చి ఆస్ట్రేలియన్ క్యామెల్. దానికి 2 హంప్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి కంగారు, ఆస్ట్రిచ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడి సింపాంజీ మాత్రం చాలా ఫన్గా, బాగా ఆయన చూసుకునే ఆయన దగ్గర నుంచి బాగా ఫ్రెండ్లీగా ఉంది. చిన్న చింపాంజీ పాపం ఎక్కి ఆడుతున్నది ఒక్కటే కొద్దిగా ఫన్ అనిపించింది, బాగా హెల్తీగా ఉంది. ఇంకా అన్నీ కొద్దిగా డల్గానే ఉన్నాయి యానిమల్స్ ఇక్కడివి. ఆ ఫ్రూట్స్ వేస్తుంటే బాగా ఫన్ అనిపించింది, బాగా ఫ్రెండ్లీగా ఉంది అది. ఆ ఫ్రూట్స్ కన్నా ఆ మనిషితో ఆడుకోవాలనిపిస్తుంది ఆ చింపాంజీకి. ఇప్పుడు కొద్దిసేపులో ఎక్కి కూడా వెళ్ళిపోద్ది ఆయనతో. ఇది చాలా ఫన్ అనిపించింది. ఇక్కడ 10 మినిట్స్ ఉండాను నేను. దీని తర్వాత అట్ట వెళ్తుంటే ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అన్నీ ఈ మంకీస్ కూడా ఉన్నాయి, మంకీ వెరైటీ ఫ్యామిలీ అది. కొన్ని మన ఇండియన్ మంకీస్ కూడా ఉన్నాయి. అట్లా చూసేసిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ ఉంది, ఏమీ ఓపెన్ అవ్వలేదు, ఇది ఒక్కటే ఉంది. ఇండియన్ రెస్టారెంట్స్ ఏమీ ఉండవు ఇక్కడ.
సునీల్ లాగా పాచిపోయిన బ్రెడ్ అంటానా అన్నాను. చాలా బాగుంటుంది అది, నాకు ఇష్టం. దాని తర్వాత అదేదో డ్యాన్స్లు వేస్తుంటే ఆ మంకీ అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. నాకేం ఫన్ అనిపించలా. మన ఇండియన్స్ అయితే అందరు చూస్తూనే ఉంటారు ఆ మంకీస్ని. ఇది హైనా ఎక్కడో ఉంది. ఇది లెపార్డ్ అనుకుంటా. లెపార్డ్ కూడా పర్వాలేదు, యాక్టివ్గానే ఉంది. లెపార్డ్ పూమానో అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. దాని తర్వాత ఇది ఫాము. మన ఇండియాలో చూసినట్టు గోడ్స్, హెన్స్ అన్నీ ఉన్నాయి. టర్కీ, టాటాయిస్ అన్నీ ఉన్నాయి. ఓకే ఉంది. ఇది ఒకటే కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేశారు, లేకపోతే అవన్నీ పాతవే. కొన్ని హెన్స్ మాత్రం యుఎస్ హెన్స్ కూడా ఉన్నాయి. డక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫామ్ అన్నీ మోస్ట్లీ ఉన్నాయి. మనకంటే అన్నీ చూసుంటాము కాబట్టి అది నార్మల్గా ఉంటాయి. వీళ్ళందరూ చూడలేదు కాబట్టి వీళ్ళకి కొత్తగా ఉంటుంది. ఇది బర్డ్స్ది. ఇక్కడ మనం వెళ్తే ఆ బర్డ్స్ ఫీడ్ చేయొచ్చు, బట్ మేమేం ఫీడ్ చేయలేదు. ఆ బర్డ్స్ కూడా పాపం తక్కువ ఉన్నాయి. లవ్ బర్డ్స్ ఒకటే ఉన్నాయి, కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి. అవి కూడా పాపం చాలా డల్గా ఉన్నాయి. పాపం వీళ్ళకి ఎయిర్ కండిషనింగ్ అంతా ఉంది, కానీ ఇది డల్గానే ఉంది. మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది, క్లీన్గానే ఉంది. ఈ ఏరియా కూడా బాగుంది, ఆ బర్డ్స్ ఏరియా. ఇంకా దాని తర్వాత ఇంకా కొన్ని బర్డ్స్ వేరేగా పెట్టేసి ఇక్కడ టైగరో లయనో అనుకుంటా. ఈ లయన్ అయితే పాపం మన 90s కిడ్స్ లాగా ఓల్డ్ అవ్వనట్టు చూపించుకుంటుంది. పాపం చాలా ముసలిది అయిపోయింది ఆ లయను. దాని తర్వాత వైట్ టైగర్స్. ఇది పాపం ముచ్చటగా కూర్చొని ఉన్నాయి. ఇది లెపార్డ్ అనుకుంటా, అక్కడ ఉంది పూమా అనుకుంటా. అంతే. ఈ ఎలిఫెంట్కి అయితే వదిలేటట్లేరు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. అంతే, జూ అయిపోయింది. మ్యాక్సిమం 1 hour 45 minutes. ఇది బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అందరు పాపం ఆడవాళ్ళు షాపులు పెట్టుకొని సెల్ చేసుకుంటూ ఉంటారు టాయ్స్ అవన్నీ. ఇంకా సాయంత్రం జూ క్లోజ్ అయినా ఇక్కడంతా వాకింగ్ ఏరియా.